హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మన రెసిపీ ఎర్ర నూకతో దోశలు వేసుకుందాం ఫ్రెండ్స్. ఎర్ర నూకనే గోధుమ నూక అంటారు, బన్సీ రవ్వ అంటారు. ఏ మినపప్పు పిండిలు ఏమి లేకుండా దీంతో దోశ తయారు చేసుకుందాము. చాలా స్మూత్గా, చాలా క్రిస్పీగా ఉంటాయి. ఒకసారి చూడండి. ఇది రవ్వ, ఇది ఎర్ర నూక అంటారు. ఈ రవ్వ ఒక కప్పు తీసుకొని మనం పెరుగులో నానబెట్టుకోవాలి. ఒక 1.5 కప్పు రవ్వ ఒక అరకప్పు అయినా, లేదంటే ఒక కప్పు అయినా సరే పెరుగు తీసుకొని పెరుగులో నానబెట్టుకోవాలి. ఒక 1 అవర్ నానిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మిక్సీ జార్లో మనము ఈ రవ్వనంతా వేసుకుంటాము. ఈ నానబెట్టిన రవ్వని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం వాటర్ థిక్గా ఉంది కదా, కొద్దిగా వాటర్ వేసుకోవాలి. కొంచెం వాటర్ కలుపుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం మిక్సీ తిరగాలి కదా, మిక్సీ పట్టిన తర్వాత ఇలా వస్తుంది ఫ్రెండ్స్. పిండి మెత్తగా వస్తుంది. దోశలు కూడా స్పాంజ్ లాగా ఉంటాయి. ఒకసారి మీకు దోశ వేసి చూపిస్తాను. కొంచెం సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకేం అక్కర్లేదు. మనకి ఎంత పలుచగా కావాలన్నా అంత పలుచగా వస్తాయి ఫ్రెండ్స్ దోశ. దోశ తిప్పిన తర్వాత ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఈ రవ్వ దోశలకి ఈ వేరుశనగ పలుకుల చట్నీ కాంబినేషన్ ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. రెండో దోశ కూడా వేసాము. ఒకసారి చూడండి స్మూత్గా ఎలా వచ్చాయో దోశలు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, దోశలు రెడీ అయిపోయి. మీరు కూడా యమ్మీగా బాగుంటాయి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నా ఛానల్ ఇప్పటివరకు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మీరందరూ కూడా ఈ దోశల్ని ఒకసారి ట్రై చేసి ఒకసారి నా కామెంట్ రూపంలో పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.